అపవాది తంత్రం ఎలా ఉంటుందో తెలుసా? నేను కొన్నాళ్ళు మహారాష్ట్రలో ఉన్నాను. మహారాష్ట్ర, మాలేగాం, షిరిడి, పూణే, నగర్ ఈ ప్రాంతాల్లో ఆ రోజుల్లో జీవించేవాడిని. దేవుని పిల్లరా, అయితే అక్కడ చెరుకు పంట ఎక్కువ వేస్తారు. చెరుకు పంట వేస్తే ఆ చెరుకు పంటలోకి ఈ అడవుల్లో ఉన్న పందులు వచ్చేటివి. ఆ పందులు వచ్చి ఆ పంట అంతా పాడు చేస్తుంటాయి. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు కందిపప్పు, శనగపప్పు, పల్లీల పిండి ఉంటుంది, పచ్చి పల్లీలు, ఆ పల్లీలు వేసి దంచి ఓ ముద్ద చేసి ఆ ముద్దలో, ఆ పల్లీల ముద్ద మధ్యలో పుటాస్ అంటారుగా, ఆ రోజుల్లో పొలాల్లో ఉన్న కొంగలు వెలగొట్టాలంటే పుటాస్ పెట్టి కొట్టేవాళ్ళు. దడల్న వెళ్తే అన్నీ వెళ్ళిపోయాయి. ఆ పుటాసు పోసి ఇక దాన్ని మొత్తం ఒక లడ్డూలా చేసేవాళ్ళు. దానిపైన ఈ వేరుశెనగ అంటే పల్లీల పిండి చక్కగా పూత పూసేవాళ్ళు. మంచిగా చక్కగా పూసి అక్కడొకటి అవి వచ్చి ఆ మార్గంలో వేసేవాళ్ళు. అవి వచ్చి చూసి వాటికి శనగపప్పు అన్న, మళ్ళీ అందులో బెల్లం కూడా పెట్టేవాళ్ళు. మర్చిపోయాను. బెల్లంతో సహా ఆ పిండిలో కలిపి చక్కగా చేసి లడ్డు వేసేవాళ్ళు. లోపలేముంటుంది? పుటాస్. పైన ఏముంటుంది? చక్కగా నోటికి మాధుర్యమైన ఆహారము. అప్పుడు ఆ పందులు వెళ్ళిపోయి వెంటనే ఆ బెల్లం వాసన వస్తుంటే ఎంత కమ్మగుందిరా అని పోయి లటక్కున తీసుకొని నోట్లో వేసుకుంటే అది ఒక్కసారి పేలిపోయేది. అది తీసుకొని నోట్లో వేసుకొని దౌడకేసి నమలగానే పేలిపోయేది, తల పగిలిపోయేది. దాన్ని గోల్కాయ అనేవాళ్ళు. గోల్కాయ. దేవుని పిల్లలరా, సాతాను తంత్రము నువ్వు పసిగట్టడం చాలా కష్టతరం. సాతాను తంత్రం ఇలాగే ఉంటది.